పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చును కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. ప్రేమల తండ్రి, మాటలు బాబిడికల్లో దేవుని కరంగా చేయమని ఎందుకు స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని, యేసుక్రీస్తు ఆయన చనిపోవడానికి రాలేదు, పారిపోయినాడని చాలామంది యొక్క అభిప్రాయం ఉంది. యేసు తానంతటా తాను చనిపోలేదు, యేసు అసలు చనిపోవడానికి రాలేదు, యేసు పాపుల రక్షకుడే కాదు. కాబట్టి అనే ఆలోచనలు కొంతమందికి మనకు సమయం జరిపోదు. ఇలా పావుగంట అరగంట అవన్నీ ధ్యానించాలి. దాన్ని సఫిషియెంట్ టైం దొరికితేనే అవన్నీ వివరంగా మనం చూడగలం. మనకంతా నూతన సీయులు తూతు మంత్రం లాగానే ఉంది నా బోధన విధానం. ఇలాంటి స్పెషల్ ఎకేషన్స్ వచ్చినప్పుడు టైం అస్సలు సరిపోదు. స్పెషల్ ఎకేషన్కి ఉపోద్ఘాతానికి ఒక అరగంట, మెసేజ్కి గంట, లేదా ఉపోద్ఘాతానికి గంట, మెసేజ్కి అరగంట, అలా అయితేనే సెట్ అవుతుంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ మనం చూడాలంటే అది పెద్ద సబ్జెక్టు. అసలు యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు వేశారు? కొంతమంది మధ్యాహ్నం 3 గంటలకు సిలువ వేశారంటారు, కొంతమంది 12 గంటలకు సిలువ వేశారంటారు. కొన్ని సంఘాల్లో 7 మాటలు ధ్యానం చేస్తారు, 3 గంటల వరకు ఆరాధన ఉంటుంది. బ్యాప్టిస్ట్ సిఎస్ఐలు అయితే 7 మాటలు, 7 వర్తమానం చెప్తారు, 7 ప్రార్థన చేస్తారు, 7 వచనాలు చదువుతారు. 7 మాటలు మొత్తం ఎంతమంది అయినారు? 21 మంది అయినారు. పాటలు పాడేవాళ్ళు, తర్వాత లీడింగ్ చేసేవాళ్ళు, మొత్తం కలిసి 30 మంది గుడ్ ఫ్రైడే రోజు వాడబడతారు వేరే సంఘాలలో. మరి ఇక్కడ ఎంబీ చర్చిలలో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఎంబీ చర్చిలలో కూడా అన్ని సంఘాల్లో వాక్యం అయితే చెప్పాను, కానీ వాళ్ళ సిద్ధాంతాలు అయితే పూర్తిగా నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇంతకు మీకేమర్థమైంది? యేసుక్రీస్తుని ఎప్పుడు సిలువ వేశారనుకుంటున్నారు? ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తాడో మనకు తెలియదు, ఆయన్ని అడగాలి. ఎందుకంటే ఆయనకు దాదాపుగా కృపావరంతో పరిచయాలు ఉన్నాయి, తర్వాత ఆండ్రూ గారితో పరిచయాలు ఉన్నాయి, తర్వాత యేసుదాస్ గారితో పరిచయాలు ఉన్నాయి, జాషువాతో కూడా. అంతకుముందు చూసుకుంటే ఏం పేరు, నీలకంఠంతో పరిచయాలు ఉంటాయి, చంద్రయ్య గారితో కూడా పరిచయాలు. కాబట్టి మరి ఎన్ని సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తుని ఎప్పుడు సిలువేశారు అనేది విన్నాడో లేదో నాకైతే తెలియదు. విన్నావా? 3 గంటలకు సిలువ వేశారని విన్నావా? ఎప్పుడు విన్నావు? 5 ఏళ్ళప్పుడా, 8 ఏళ్ళప్పుడా, 10 ఏళ్ళప్పుడా, 15 ఏళ్ళప్పుడా? అదే ఎంత వయసు ఉంటుంది అప్పుడు? ఏ కాలం? ఎవరి పీరియడ్ అది?
చంద్రయ్య గారి పీరియడా, నీలకంఠం గారి పీరియడా, లేదంటే ఆండ్రూ గారి పీరియడా, లేదంటే ఏం పేరు అని పేరు కృపారావు పీరియడా, యేసుదాస్ గారి పీరియడా, ఎవరి పీరియడ్లో 3 గంటలకని విన్నాడంట. నువ్వు కూడా విన్నావా? ఇప్పుడు అది తప్పుడు బోధన, నిజమైన బోధన? మీ అభిప్రాయం? ఎవరు చెప్తే విన్నారంట? అది ఎట్లా కరెక్ట్ అని నిర్ధారించుకున్నారు? మీ చేతిలో ఉన్న బైబిల్లో చూడండి, ఎన్ని గంటలకు సెలవు వేశారు అంటే ఎవరు రావాలా? అట్టాడి చెప్పాలంటే మరొకటి రావాలా మీ దగ్గరికి. మార్క్స్ వార్త 15:25 చదవండి. అండర్లైన్ చేసుకోండి ఇప్పటి నుంచైనా. ఇంకెవడైనా తలకు మార్చడం నాకులాంటి వస్తే ఎవిడెన్స్ ఉండాలా. వాడంట చెప్పాడు, ఈడంట చెప్పాడు కాదు. అవన్నీ తప్పుడు బోధలు. వాళ్ళు ఎప్పుడైనా సహవాసం సేవకులు అయిండొచ్చు, నాయకులు అయిండొచ్చు, బోధ తప్పు. ఎక్కడ చూసి చెప్పారు? ఏం చూసి చెప్పారు? వాళ్ళు బైబిల్ చదివే చెప్పారా? సొంత కవిత్వం చెప్పారా? ఆయనను సెలవు వేసినప్పుడు పగలు 9 గంటలాయను. ఏమని రాయబడింది? ఆయన సెలవు వేసినప్పుడు పగలు 9 గంటలాయను. చూసారా? మరి 3 గంటలకి తప్పుడు బోధన కదా. ఈ రోజుకి అదే బోధన చేసే వాళ్ళు ఉన్నారు. నేను అలాంటి బోధన చేయలేను. నా ధ్యానం వేరు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇప్పటి వరకు విన్న బోధలన్నీ అబద్ధ బోధలే. ఇంకా అబద్ధ బోధలు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాడి బైబిల్ తెలీదు, వాక్యం తెలీదు, క్రమం తెలీదు, ఇక బోధిస్తూనే ఉంటారు. కొన్ని వేల మందిని అడిగా నేను. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన మందిరానికి వెళ్ళాను నేను. 10 సంవత్సరాలు. నువ్వు వచ్చినావయ్యా? నువ్వు వచ్చినట్టున్నావు కదా గుడ్ ఫ్రైడే ఈస్టర్కి, శ్రీశైలంకి. గుడ్ ఫ్రైడే ఈస్టర్లో 10 సంవత్సరాలు ఎక్కడున్నా నేను? శ్రీశైలంలో ఉన్నా. 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం. కానీ రకరకాలుగా చెప్పారు వాళ్ళని అడిగితే క్వశ్చన్ చేస్తే. అంటే వాళ్ళు బైబిల్ చదవలేదా? చెప్పిందే కరెక్ట్ ఎట్లయింది? వాడు అబద్ధం చెప్పిండొచ్చు కదా, వాడికి తెలియకపోయిండొచ్చు కదా. దేవుడు నీ చేతిలో బైబిల్ గ్రంథం ఇచ్చాడు కదా, నేను ఎందుకు చదవలేదు? ఈరోజు కొత్తగా వచ్చింది, అయ్యా బైబిల్ నేను ఉదయమే కొన్నానయ్యా, ఇప్పుడే చర్చి తీసుకొచ్చా, నేను మొదలు పెట్టలేదు చదవటం. ఓకే, అది ఓకే, మన అర్థం అక్కడ కాసుంది కాబట్టి అది నేరం మనం. మరి ఇప్పుడు సిలువ వేసింది ఎన్ని గంటలకంట? ఉదయము 9 గంటలకి. మరి మరణించింది మత్తయి సువార్త 27 మరణించింది చెప్తున్నారు, సిలువ వేయబడింది చెప్పట్లా. ఏం చెప్పట్లేదు? ఎప్పుడు సిలువ వేయబడ్డాడు అని చెప్పకుండా ఏం చెప్తున్నారు? మరణించిందే చెప్తున్నారు. చూడండి 45-46 మత్తయి సువార్త 27 45-46. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఏలీ లామా లామా సబక్తా అనేది మన తెలుగు అక్షరాలు కనబడుతుంది, కానీ ఆ మాటకు తెలుగులో భావం ఏంటంట? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటలు. మధ్యాహ్నం అంటే ఎప్పటి నుంచి మన లెక్కల ప్రకారం? 12 గంటల నుండి. అంటే 9 గంటలకు సెలవు వేస్తే ఎన్ని మాటలు మాట్లాడినాడు సెలవు మీద? 7 మాటలు మాట్లాడినాడు. ఎన్ని గంటలకు ప్రారంభించాడు? 3 గంటలకి. 9 గంటల నుంచి 3 గంటల వరకు అంటే మధ్యకాలము 6 గంటలు. ఎన్ని గంటల మధ్యకాలము? 6 గంటల కాలంలో వ్యవధిలో
7 మాటలు మాట్లాడినాడంటే ఒక మాట మాట్లాడడానికి యేసునాథునికి దాదాపుగా 50 మినిట్స్ 6 గంటలు పట్టింది. ఎన్ని గంటలు పట్టింది? 6 గంటల్లో 7 మాటలు మాట్లాడాడు. దాదాపుగా 50 నిమిషాల చిల్లర పట్టింది ఆయనకు ఒక మాట మాట్లాడడానికి. అంటే ఎంతగా విలవిలలాడింటాడో, ఎంతగా ప్రాణం విసిగిపోయి ఉంటుందో, ఎంత వేదనలో ఉండింటాడో, ఆయన శిలువ వేసిన దృశ్యం ఎంత కఠోరమైందో మనం ఊహించుకోవచ్చు. ఒక మాట మాట్లాడడానికి ఎంత టైం పట్టింది? ఎవడో చెప్పాడు ఇట్లాంటివి? శిలువ మీద 7 మాటలు మాట్లాడాలంటారు, కానీ శిలువ వేయబడిన సమయానికి, ప్రాణం విడిచిన సమయానికి 6 గంటలు పట్టింది. 6 గంటల్లో 7 మాటలు మాట్లాడాలంటే ఒక మాట మాట్లాడడానికి 50 నిమిషాల 53 నిమిషాల చిల్లర టైం పట్టింది ఆయనకు. ప్రాణం విడిచిన టైం 3 గంటలు, కానీ శిలువ వేయబడిన టైం 3 గంటలు కాదు. ఇప్పటి వరకు తప్పుడు బోధలు ఇంటూ వచ్చారు, తప్పు బోధిస్తూ. ఎవరు వీళ్ళు బోధించడం? వీళ్ళు కూడా ఎప్పుడు సహవాసం వల్లే. పెద్ద పెద్ద నాయకులు, లీడర్లు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళే. దాంట్లో లెక్చరర్లు, ప్రొఫెసర్లు, టీచర్లు, లాయర్లు, జడ్జిలు కూడా ఉన్నారు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఉన్నారు. విశ్వాసం వాళ్ళు కూడా ఇదే బోధించారు. కూర్చున్న వాళ్ళు కూడా అదే విన్నారు. మరి బైబిల్ ఏం చేద్దాం? ఏందే బైబిల్ ఏం చేద్దాం అంటారు. ఎవరే వచ్చిందంటే లెక్చరర్ వచ్చినాడు, ఎవరే వచ్చిందంటే డాక్టర్ వచ్చినాడు, ఎవడే వచ్చిందంటే ఇంజనీర్ వచ్చినాడు, ఎవరో వచ్చిందంటే టీచర్ వచ్చినాడు, హెడ్ మాస్టర్ వచ్చినాడు. వీళ్ళు వస్తారులే. వాక్యం ఏది? క్రమం ఏది? సబ్జెక్ట్ ఏది? నేను విన్నంత వరకు కూడా, నేను విన్నా 80 నుండి వింటున్నా నేను. ఇప్పటికీ మధ్యాహ్నం 3 గంటలకే సెలవేశారని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఏంటిది? 80 నుంచి వింటున్నా నేను. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు వింటూనే ఉన్నా. నా బాల్య దినాల నుంచి, సండే స్కూల్ నుంచి. కానీ ఇప్పటికీ మధ్యాహ్నం 3 గంటలకి సెలవేశారని చెప్పే బోధలే వినపడుతుంది. అట్టాడి బోధ నేను చేయలేను. కాబట్టి ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, అరిమత్తయి యోసేపు ఏమడిగాడంట? అది సబ్జెక్ట్. ఏమడిగాడు? ఏమడిగాడు? యేసు మోసిన సిలువ ఆయన్ని కాదు, యేసు వేయబడిన సమాధి, పెట్టబడిన సమాధి కూడా ఆయన్ని కాదు, యేసు ధరించిన వస్త్రం కూడా ఆయన్ని. ఉదాహరణ వస్త్రాన్ని ఏం చేశారు? చీట్లు వేసి పంచుకున్నారు. తర్వాత వేరే వస్త్రం వేసి అతను బయటికి తీసుకొచ్చారు. అంటే ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రం ఆయన్ని కాదు, ఆయన మోసిన సిలువ ఆయన్ని కాదు. ఆయనతో పాటు 2 నేరస్తులు కూడా సిలువ వేయబడ్డారు. ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టబడినప్పుడు ఆయనకు ఒక సమాధి కూడా లేదు భూమి మీద. ఆయనకు ఒక సెంటు, 1/2 సెంటు, 1/2 సెంటు, ఒక గజం కూడా స్థలం లేదు ఆయనకి. దేవుడై ఉండి సమాధి ఎవరిదో తెలుసా? ప్రవచనం ఏం చెప్తుందో చూడండి. యెషయా గ్రంథం. ఎవరి సమాధిలో పెట్టబడ్డాడు? ఎవరి దగ్గర పెట్టబడ్డాడు? 53వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనం. చాలా పెద్ద సబ్జెక్టు. ఎవరు ఎప్పుడు చెప్పని సబ్జెక్ట్ ఇది. అతడు మరణమైనప్పుడు, అతడు అంటే ఇక్కడ ఎవరి గురించి ప్రవచనం ఇది? మన ప్రభువైన యేసుక్రీస్తుది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, అతని యొద్ద ఉంచబడెను,
ధనవంతుని యొద్ద ఉంచబడను. ఎవరి ధనవంతుడు? ఎవరి యొద్ద ఉంచబడ్డాడు? ప్రవచనం పరిపూర్ణంగా నెరవేరాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. అతని కోసం చేయబడిన సమాధి ఎలాంటిదో చూడండి. 59, 60 చదవండి. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న అంటే సమాధి ఎవరిది ఇప్పుడు? యోసేపు. అరిమత్తయి యోసేపు కొరకు ఒక సమాధిని తొలిపించుకున్నాడంట. ఎవరి సమాధి అది? అంటే అరిమత్తయి ఎవరు ఇప్పుడు? ఒక ధనవంతుడు. అరిమత్తయి ఎవరంటే రహస్యమైన శిష్యుడు. కాబట్టి ఇప్పుడు సియోను అనబడే ఈ దేహము కొరకై ఒక ధనవంతుడు రావాలి. ఈ దేహము, యేసు దేహం ఎవరి దగ్గర ఉంచబడింది? ఒక ధనవంతుడి దగ్గర ఉంచబడింది. యేసు దేహం ఎవరు అడిగారు? అరిమత్తయి యోసేపు అడిగాడు. ఒక మేక చనిపోతే దాని ఖరీదు 6,000 నుంచి లాస్ట్ 4,000 కన్నా అమ్ముతాం. ఒక చేప చనిపోతే దాని ఖరీదు కేజీ 200 కన్నా ఉంది. ఒక కోడి చంపబడిన తర్వాత దాని ఖరీదు 200, 250 అన్న ఉంది. దాన్ని తింటాను కాబట్టి. కానీ నేను చనిపోతే నా దేహము ఎంత కొంటాను? లాజిక్ ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది అంత ఈజీగా ఎవడు చెప్పడం. కొన్ని వేల మందిలో ఎవరైనా మీరు సర్చ్ చేసి చూడండి. ఈ బోధ చేశారేమో పరిశీలించండి. ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు బలవర్తమానం కానీ చివరి వర్తమానం కానీ అక్కడ 3 ఉంటాయి కాబట్టి ఈ బోధ చేశారేమో చూడండి. ఎప్పుడు అసలు మీరు ఎప్పుడైనా అంత గట్స్ ఉంది. కానీ ఇక్కడ ఈ బోధ ఎక్కడ చెప్పాల్సి వస్తుంది? ఎంతమంది చెప్తున్నాం? ఆశ్చర్యం ఉందండి. వేల మంది ముందు కూడా వర్తమానాలు లేవు. వాళ్ళు వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోతున్నారు. ఏదో వాడిక ఈ మాటలు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సబ్జెక్టు కరువైపోతుంది. యేసు దేహాన్ని ఇమ్మని అడిగాడు. ఈ సమాధి ఎవరిదంట? అరిమత్తయి యోసేపుని తన కొరకు తాను తొలిపించుకున్నాడు. రాయిలో తొలిపించుకున్నాడు. ఒకే అఖండమైన రాయి, ఏకశిలా రాయి అని పిలుస్తారు దాన్ని. ఆ రాయిలో సమాధిని చెన్ని ఉలితే ఏం చేసుకున్నాడంటే తన పరిమాణ కొలతల్లో తొలిపించుకున్నాడు. అంటే సమాధి కూడా యేసుది కాదు. సమాధి కూడా యేసుది. రాతి సమాధిలో పెట్టబడ్డాడు. ప్రాణం విడిచిన తర్వాత ఎక్కడ పెట్టబడ్డాడు? కాబట్టి ఈరోజు కూడా ఎవరైనా మనిషి చనిపోతే అది ఏ ఆచారమైనా కావచ్చు, మధ్యాహ్నం 12 గంటలప్పుడు 1 గంటలప్పుడు ఎవరిని సమాధి చేయరు. ఎవరిని కూడా కాల్చరు. 3 తర్వాత సాయంకాలంకే ఎక్కడైనా మీరు చూడండి. ఎక్కడి నుంచి వచ్చిందనుకో ఆ సిద్ధాంతం తెలుసా? ఈ లోకంలో ఉన్న మనుషులకు మత గ్రంథాలకు తెలుసా? బైబిల్ నుంచి వచ్చింది. మధ్యాహ్నము దాటిన తర్వాత దాన్ని సమాధి చేస్తారు. మధ్యాహ్నం దాటిన తర్వాత దహనం చేస్తారు. మధ్యాహ్నము దాని సమాధి ఎవరు చేయరు. చేస్తే 10, 11 లోపు చేస్తారు. చేస్తే 3 తర్వాత చేస్తారు. కానీ మధ్యాహ్నం మాత్రం ఎవరిని సమాధి చేయరు. చూసారు ఎన్ని అద్భుతమైన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఒకడు అంటాడు, ఈ నల్లటల బుక్లో ఏముందండి మేము నేర్చుకోవడానికి? ఇది నేర్చుకునేది కాదా? సమాధి మధ్యాహ్నం చేయకూడదని ఈ గ్రంథం నేర్పట్లేదా? కాబట్టి నేనేం చెప్తున్నానంటే అధ్యయనమే డిఫరెంట్గా అధ్యయనం చేయాలి. కామన్గా ఎప్పుడు మనం అధ్యయనం చేయాలి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే రాతి సమాధి ఎక్కడంట? రాతి సమాధి చూడండి. లూకాసు వార్త 23:53 వచనం. లూకాసు వార్త 23:53 వచనం.
దానిని క్రిందికి దించి క్రిందికి దానినంటే దేనిని రాత్రి 52 చదవాల. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు యేసు దేహమును తనకిమ్మని అడుక్కొని దానిని క్రిందికి దించి దానినంటే దేనిని యేసు దేహం దేహమును దానిని కిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెన్నడును క్రొత్త సమాధి. ఏంటది? ఏం సమాధాన్ని లెక్కేసుకోవాలా? ఈరోజు చాలామంది అంటారు, అరే ఆ సమాధి ఎలాంటిదిరా, కొత్తదా పాతదా? ఏమంటారు? బా ఎంత పుణ్యాత్మలో కొత్త సమాధి పడిందిరా వాడికి అంటారా లేదా? దానికి జ్ఞానం చెప్తారా లేదా? నేను ఒక సమాధి చేశాను జూబ్లీ నగర్లో ఒక ఆంటీని. ఏం పేరు చెప్పారు? జూబ్లీ నగర్ ముస్లాంకి లింగమ్మ గారు సమాధి చేశారు. వర్షం అప్పుడు ఆ ఊరు దాటుకుని అక్కడెక్కడో పోయాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, క్రొత్త సమాధి. పాత సమాధి అయితే పుర్రే, కాళ్ళు, చేతులు, ఎముకలు దొరుకుతాయి. కొన్ని సమాధుల వెంట్రుకలు కూడా పోయలేకుంటాయి. కొన్ని సమాధులు ఇంకా చర్మం కూడా ఉంటుంది. మట్టి సమాధి చేయలేదు, మట్టి కొట్టుకొని పోయి ఉంటుంది, కారిపోయి ఉంటుంది, అది నేలలాగే ఉంటుంది. సమాధి తీస్తారు. అంతెందుకు, నేను 80లోనో 81లోనో సమాధి తీశాను. తీయాల్సి వచ్చింది. సమాధి తీసే వాళ్ళు తాగి పడిపోయినారు, డబ్బులు తీసుకుని పోయి. ఏమైపోయినారు? తాగి పడిపోయినారు. అప్పుడు మా అన్న తవ్వటం, నేను చిన్నప్పుడు మా అన్న తవ్వుతుంటే నేను సలకపారతో తీశాను. నాకు తెలీదు సమాధులు అంటే ఇట్లుంటాయి అని. తవ్వుతూ ఉంటే ఎముకలు, చేతులవి, కాళ్ళవి తేలినాయి, జుట్టు కూడా. నాకు తెలియక చేత తీసేస్తున్నా ఏందో అనుకొని. మా నాయనమ్మ సమాధి. ఎవరు లేరు, వేరే ఊరు నుంచి మేమేమో ఏదో ఊరు, మా నాయనమ్మల ఊరు పోయినాం. మేము ఉండేదేమో కర్నూలు. 18-20 కిలోమీటర్లు పోయినాం ఆ ఊరికి. ఎవరు లేని చనిపోయిందని కబురు తెలిసింది. డబ్బులు ఇస్తేనేమో వాళ్ళు తాగేటం పోయినారు. ఇప్పుడు ఈ ఊరు సమాధి అని ఎవరు రావాలా? వీళ్ళే రావాలా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. వేరే కూడా వస్తుందా? వస్తే ఇది ఊరుకుంటారా? మరి ఏం చేద్దాం? వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలీదా? మేమే ఎత్తుకొని వెళ్ళాం అక్కడికి. సమాధి అయితే సమాధి దగ్గరికి అయితే శవాన్ని తీసుకొని వెళ్ళాం. తీరా చూస్తే అక్కడ సమాధుల తోటలో ఎవరు లేడు. గంప ఉంది, చలకపార ఉంది, పలుగు ఉంది, కానీ మనుషులు వాళ్ళు ఎక్కడున్నారు? అప్పుడు ఫోన్లు కూడా లేవు. ఉన్నాయి ఫోన్లు, అది ఏడమై ఎత్తుకల 45 ఏళ్ళ క్రితం విషయం ఇది. ఏడమై ఎత్తుకన్నది మాకు తెలియదు. అందుకని వాళ్ళు వీళ్ళు అన్నారు, రే ఎన్ని కాదులేరా, అరే పెద్దడా నువ్వు పట్టుకోరా అన్నాడు. ఏమన్నాడు? మాకు భయం ఏమైనా అవుతుందేమో. ఎంతసేపు ఆపాలా? అప్పటికే 3-4 రోజులు ఆపినాం. ఈ వచ్చిన జనాలందరూ ఇది ఏడుస్తూ ఉన్నారు. మూసి పెడితే ఏడుపు తగ్గేటట్టుందంట, బయటనే ఉంటే మాత్రం ఏడుస్తూనే ఉంటారు. ఇది పెద్ద సమస్య అయింది మాకు. ఎవరు అట్లా ఏం చేయడానికి? సమాధి చేయటానికి. ఇక ఏం చేస్తాం? ఇక లాభం లేదనిపించింది. మా అన్న అసలే మా అన్న బాగా పడిచోళ్ళుగా ఉన్నాడు. అప్పుడు మా అన్న పడిచి వయసులో ఉన్నాడు. నాకేమో ఒక 8-9 ఏళ్ళు ఉంటాయి. 10 ఉండొచ్చు అనుకున్నాం. ఎన్ని? 10-11 అనుకుందాం. మా అన్న నాకంటే 6 ఏళ్ళు పెద్ద, ఆయన 17. ఎట్టున్నాడు? ఉడుకు రక్తంతో ఉన్నాడా లేదా? ఇక ఎవడు తిరిగింది?
ఆయన కొంచెం అప్పటికే తాగే అలవాటు కూడా ఉంది. ఇంకెవడు ఆపేలా నువ్వు చేయరంటే వాడని తీయడం నేను చేస్తాను మొదలుపెట్టి ఎవడు దిగట్లా నేనే దిగినా. వారసులు చేసుకోండి రా మీరు అన్నారు. ఇంక నేనే దిగిన. మనకు తెలీదు ఆ రూల్స్, ఆ లెక్కలు మనకు తెలీదు. ఏం చేద్దాం, ముస్లాంలు పాత పెట్టాలా. మా ముస్లామే ఇలా ఉంటుంది, ఇలా ఎవరికి తెలీదు అవగాహన ఉండిపోయింది. సమాజం కూడా అట్లే చేస్తాం, తల కింద ఇంత దిల్లు పెట్టి. చనిపోయిన వెంటనే కాళ్ళు చేతులు భుజాలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఇలా ఒత్తేస్తే వెన్నుముక స్ట్రైట్ అయిపోతుందంట. మాకు తెలియదు అప్పుడు అంత అవగాహన లేదు. చచ్చిపోయిన వ్యక్తి, బతికిన వ్యక్తి అయితే కోపము బాధ ఏడుపు వస్తుంది. చచ్చిపోయిన వ్యక్తి ఎట్టుంటే ఉంది, ఎట్టైనా నొక్కేయచ్చు. మొక్కలు చేస్తే కూడా కైమ పట్టేవి కాదు. మాకు తెలియక మేము అట్లే పెట్టాం. ఆమె కాళ్ళేమి ఇలా ఉన్నాయి, నడుమంతా తల మాత్రం ఇలా ఉంది. తెలియదు, అమాయకత్వం. అప్పుడు ఎవరికి అవగాహన లేదు. నడుము వంగిపోయిన స్త్రీని బైబిల్లో చదువుతున్నప్పుడు ఓహో మా నాయనమ్మ కూడా నడుము వంగిపోయింది కదా అని నేను అనుకున్నాను. కాబట్టి నేను చెప్తుంటే క్రొత్త సమాధి, యేసుక్రీస్తుని పెట్టిన సమాధి ఎలాంటిది? క్రొత్తది. ఆయన కొరకు త్రవ్వింది కాదు, అరిమత్తయి కొరకు తొలిపించుకున్న రాతి సమాధి. మూసింది కూడా రాతితోనే మూసారు. అలాగున ఈరోజు సమాధులు కట్టుకునే విధానం యేసుక్రీస్తు సమాధి నుంచే రాళ్లతో కట్టుకోవడానికి అవకాశం వచ్చింది. లేదంటే రాతి సమాధి అంటే ఈ విశ్వానికి తెలియచేది కాదు. ఇది కూడా రెండవది. యేసు మరణం ద్వారా రెండు కొత్త విషయాలు. సమాధులు ఎందుకు కడతారు? సమాధులు ఎందుకు కడుతున్నారంటే యేసుక్రీస్తు దేహమై. మూడవదిగా చూస్తే చూడండి, అక్కడ మూడోది ఏముందంటే ఏమడిగంట 52వ వచనంలో చాలా మర్మాలు ఉన్నాయి. ఇక్కడ మనం అవన్నీ పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని యేసు దేహాన్ని ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? మనిషి వస్తే ఏదైనా పని చేసి పెడితే ₹1 కలిసి వస్తుంది. దేహము అడిగాడంటే ఖర్చు అవుతుందా లేదా? మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా యేసు దేహం అడగలేకపోతే యేసుక్రీస్తు శిష్యులు కూడా అడగలేదు. మరి అరిమత్తయి యోసేపు ఎందుకు దేహాన్ని అడిగినాడు? దేహం అంటే ఏంటిది? దేహం అంటే సంఘము. దేహం అంటే ఏంటిది? నా శరీరమే సంఘం. ఆయన శరీరమే సంఘం. ఆ మాట మనకు అర్థం కావాలంటే కొలస్సీ పత్రిక 1:18 వచ్చింది చదవండి. 1 కొరింథీ అనుకుంటా 1:18. కొలస్సీ కానీ 1 కొరింథీలో కానీ ఆ మాట ఉంటుంది. 1 కొరింథీ చదవండి. ఇప్పుడు అర్థమైందా? వెరీ క్లియర్గా రాయబడిందా? సంఘం అంటే అర్థం ఏంటిది? ఆయన శరీరం. సంఘం అంటే ఏంటిది? ఆయన శరీరం. కాబట్టి మనం పరిశీలించవలసిన విషయం ఏంటంటే ఆయన శరీరమే సంఘం. కాబట్టి ఇప్పుడు అపోస్తలు ఎవరు కూడా సంఘంని మేము కాపాడుతాము, సంఘాన్ని మేము సంరక్షిస్తాము, సంఘం కొరకు మేము త్యాగం చేస్తాం అనలేదు. ఈరోజు నేను మనం సంఘం కొరకు ఏం చేస్తున్నాం? క్వశ్చన్. యేసు దేహం అంటే శరీరం అంటే అర్థం ఏంటిది? సంఘానికి సాదృశ్యం ఉంది కొత్త నిబంధనలో. కాబట్టి ఆ సంఘానికి ఆయన ఏం చేశాడంట? ఏం చేశాడు? మరలా చదవండి 52వ వచనం. యేసు దేహం తన కిమ్మని అడుక్కొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి. కాబట్టి ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? సన్నపు నారబట్ట, సన్నపు. కాబట్టి ఈరోజు కూడా క్లాత్ శవానికి ఏం చేస్తున్నారు? చుడుతున్నారు. లేదంటే అంతకుముందు శవానికి గుడ్డ చుట్టూ అలవాటు కూడా లేదు. ఇది కూడా యేసు దేహం ద్వారా వచ్చిన ఒక క్రొత్త ప్రణాళిక. ఈ విశ్వ మానవానికి విషయం తెలియపరుస్తుంది. ఇది చనిపోయిన శవానికి
ఒక వస్త్రాన్ని చుట్టాలి. అది కూడా తెల్లని వస్త్రం. ఆ వస్త్రం దేనికి వాడరిక? దేనికి వాడతారు? అది శవానికి చుట్టే వస్త్రమే. అదేం వస్త్రం? కేవలము శవానికి చుట్టే వస్త్రం. చూడండి, యేసు సన్నపు నార వస్త్రాలు ఇచ్చాడంట. అంటే ఖర్చు అవుతుందా లేదా? అంటే దేవుని శరీరం కొరకై, సంఘము కొరకై నీవు నేను మనము అరిమత్తయి యోసేపులో నేర్చుకోవాల్సిన ఉత్తమమైన లక్షణాలు. మొదటిది ఆయన రహస్య శిష్యుడు. మొదటిదేంటి ఆయన రహస్య శిష్యుడు. రెండవది, ఎవరు అడిగినా అడగకపోయినా యేసు దేహాన్ని గాలికి, కుక్కలకి, నక్కలకి, రాబందులకు వదిలిపెట్టడానికి ఇష్టపట్ల. ఆయన దేహము డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాడు? పిలాతు యొద్దకు వెళ్ళి అడిగాడు, ఆ దేహం నాకు కావాలయ్యా. ఏం చేసుకుంటావురా? అవయవాలు ఏమన్నా అమ్ముకుంటావా? ఏం ఉండొచ్చు కదా అడ్డంటోళ్ళు కూడా. మెడికల్ కాలేజీకి ఏమన్నా డొనేట్ చేస్తావా? లేదు. దాన్ని తీర్చిదిద్దాలి. దాని కొరకు ఎంత ఖర్చైనా పెడతా, ఎంతైనా శ్రమ పడతా. రెండోదిగా చూడండి ఏం చెప్పాడు? సన్నపు ఏంటంట? సన్నపు నారబట్టలు చుట్టి తొలిచిన, అంటే తను ఎంతో ఇష్టంగా తయారు చేసుకొని సిద్ధపరచుకున్న రాతి సమాధి. అర్థమవుతుందా? అంటే దానికి ఎంత ఖర్చు అయిందో తెలియదు. నార వస్త్రం చుట్టాడు, తెగించాడు, ఏమన్నా జరగని. రెండోది, తను ఎంతో ఇష్టంగా తొలిపించుకున్న రాతి సమాధిని తన కొరకై. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే యేసుక్రీస్తు సమాధి సరైన పద్ధతిలో జరిగిండేది కాదు. వ్యతిరేకులు కదా, ఈడ్చిపడేసేవారు. ఏ కుక్కలో నక్కలో తినేసాడు. ఈరోజు చాలామంది బతుకులనే సమాధిలో పడేసేస్తున్నారు అనాథలుగా. కరోనా వచ్చినప్పుడు శవాలని పెట్రోల్ పోసి తగలబెట్టారు, కుక్కలంతా బూట్ చేశారు, పట్టించుకోలేదు. చూసారు? అర్థమైంది. ప్రభుత్వాలు కొంతమందిని ఏం చేశారు? బూట్ చేశారు, కొంతమంది తగలబెట్టేశారు. కాబట్టి ఏ సంబంధం లేనటువంటి యేసు దేహం ఏమైపోయిండేదో. అరిమత్తయి ఒక్కడు, అంటే నీవు నేను మనం అరిమత్తయి స్థానాన్ని స్వీకరించాలా. ప్రభువా, ఈ నూతన సీయోను నాది ప్రభువా, ఈ నూతన సీయోను కొరకై నా బాధ్యత ప్రభువా, నా వంతు నేను ఖర్చు పెడతాను. దీని క్షేమం కొరకు, దీని భద్రత కొరకు, దీని సంరక్షణ కొరకు నేను ఎంతో కొంత నాకు సహాయం చేస్తాను. నాకు కలిగిందే. ఇది నీ శరీరం ప్రభావం. సంఘం అంటే ఏంటిది? నీ శరీరం. సంఘం ద్వారా ఏం తినాలా, ఏం తెచ్చుకోవాలా, ఏం సంపాదించుకోవాలో అనుకున్న వాళ్ళు ఎక్కువైపోయినారు ఈరోజు. సంఘం కొరకు నేను ఎలా ఉపయోగపడాలా, సంఘం అంటే ఏందో కూడా చాలామందికి తెలియదు. గోడలు అనుకుంటున్నారు సంఘం అంటే. ఏమనుకుంటున్నారు? సంఘం అంటే గోడలు అనుకుంటున్నారు. సంఘం అంటే పేరు అనుకుంటున్నారు. సంఘం అంటే క్రీస్తు శరీరం. సంఘం అంటే ఏంటిది? క్రీస్తు శరీరం. చూసారా బోధ ఎంత విచిత్రంగా ఉందో. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, రెండవది తను ఎంతో క్రయంతో చెల్లించినటువంటి తొలిపించుకున్న, ఎంతో ప్రేమగా ఇష్టంగా తొలిపించుకున్నది దేవుని కొరకై ఇచ్చాడు. చదవని తర్వాత, అందులో ఎవడును అంతకుముందు మునిపెన్నడూ ఉంచబడలేదు. ఆ దినము ఏ వారం అది? ఆ దినము సిద్ధపరచు దినం. ఆ దినం సిద్ధపరచు దినం అంటే ఫ్రైడే అని అర్థం. ఆ దినం అంటే ఏంటిది? విశ్రాంతి దినం అంటే శనివారం. సిద్ధపరిచే దినం అంటే శుక్రవారం. కాబట్టి అందుకే ఇది గుడ్ ఫ్రైడే అయింది. ఆ రోజు మరణించాడు కనుక గుడ్ ఫ్రైడే అయింది. విశ్రాంతి దినము ఆరంభానికి ముందు, అంటే ఇంకా విశ్రాంతి దినం కాక మునుపు. కాబట్టి ఆయన ఏం చేశాడంట? ఏం చేశాడు? 59లో శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధులు దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరలించి వెళ్ళిపోయాను. భద్రపరిచాడు. ఏం చేశాడు? తెగించి దేహం తెచ్చుకున్నాడు.
ప్రశస్తమైన వస్త్రాన్ని చుట్టాడు, సుగంధ ద్రవ్యాలు పోసింటాడు, క్రొత్త సమాధిలో పెట్టాడు, దాన్ని భద్రపరిచాడు. రాయి వేశాడంటే అర్థం ఏంటి? భద్రత. ఏ నక్కలు కుక్కలు వచ్చి పీక్కు తినకుండా భద్రపరిచాడు. కాబట్టి ఈనాడు ఈ 4 లక్షణాలు సంఘం కొరకై మనం ఏం తెగింపు చేస్తున్నాం, సంఘము కొరకై ప్రశస్తమైనటువంటిది మనం ఏం చేస్తున్నాం, సంఘము కొరకై తను తొలిపించుకున్న రాతి సమాధి క్రొత్తవి విలువైనవి మనము దేవుని సంఘ అభివృద్ధి కొరకు క్షేమం కొరకు ఏం త్యాగం చేస్తున్నాం, సంఘాన్ని ఏ విధంగా మనం భద్రపరుస్తున్నాం. ఈ 4 అంశాలు అరిమత్తయి యోసేపులో ఈ మధ్యాహ్నం మనం చూడగలుగుతున్నాం. అంటే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుకు ప్రాణం అర్పించాడు కనుక ప్రతి వ్యక్తి కొరకు, ఆ యేసుక్రీస్తు కొరకు ప్రతి వ్యక్తి చేయవలసింది అరిమత్తయి యోసేపు లాంటి అనుభూతులే. ఈ 4 అంశాలు నీలో నాలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రండి మన పాఠం దగ్గరికి. ఏంటిది అది? యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. 19వ అధ్యాయము 38, 39 వచనాలు చూస్తే, ఎవరంటే అతను రహస్యముగా, ఇక్కడ కొన్ని రాశాడు. ఈయన ఎవరంట? రహస్యముగా ఉండే వ్యక్తి, కనపరుచుకునే వ్యక్తి కాదు. దేవుని పని కొరకై నేను ఇది చేశాను, ఇది పెట్టాను, ఇది ఇచ్చాడని కనపరుచుకోకూడదు. రహస్యం. ఏమంటున్నాడు? 20:38 చదవండి. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన, ఎలాంటి వాడ? రహస్యమైన వ్యక్తి, కనపరుచుకునే వ్యక్తి కాదు. ఇది నాది, నేను చేశా, నేనే, మీరు వస్తే రండి లేకపోతే లేదు అనేవాడు కాదు. సంఘాన్ని భద్రపరిచేవాడు, సంఘ క్షేమం కోరేవాడు కాదు. బైబిల్ ఆ రూల్స్ లేవు. బైబిల్ ఎలా ఉండాలంటే అరిమత్తయి యోసేపులా ఉండాలి. సంఘం కొరకు నేనేం చేయాలి, యేసు దేహం కొరకై నేనేం చేయాలి, ఏం పాటుపడాలి. చూసారు ఎలాగుందో? అతను శిష్యుడయ్యాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకుండా శిష్యుడు కాదు. మారు మనసు రక్షణ లేనివాడు కూడా ఈరోజు నాయకులు, మారు మనసు రక్షణ లేనివాడు, బాప్తిసం లేనివాడు కూడా ఈరోజు సంఘ పెద్దలు, నాయకులు. ఎంత దుర్మార్గమో చూడండి. ఎవడై ఉండాలంట? బాధ్యతలు స్వీకరించాలంటే శిష్యుడై ఉండాలి. తను కనపరుచుకునే వాడై ఉండకూడదు, తెగించిన వాడై ఉండాలి. 3వది. 4వది ఏంటి? ప్రశస్తమైన వస్త్రాన్ని చుట్టేవాడై, అంటే ఇతరుల దోషాలు ప్రచారం చేసేవాడు కాదు, మరుగు చేసి భద్రపరిచేవాడై, దాచిపెట్టేవాడై ఉండాలి. లేని ఉన్నట్టు చిత్రీకరించేవాడు కాదు సంఘం అప్పగించాల్సింది. దుర్వాసన రాకుండా ఈయన ఏం చేశాడు? ప్రశస్తమైన వస్త్రాన్ని చుట్టాడు. అంతటితో మాత్రం ఈరోజు కాదు, ఆ రోజులో సుగంధ ద్రవ్యాలు కూడా వేసింటాడు. ఇది 4వది. 5వది ఏంటి అంటే, 5వది ఏంటి? తన కొరకై చేసుకున్నది, తనకి కుటుంబానికి తన కొరకు చేసుకున్నది యేసు దేహం కొరకై త్యాగం చేశాడు. 5వది త్యాగం. 6వది ఏంటి అంటే, ఎవడు ఎన్నడూ చేయనటువంటిది ఆయన చేశాడు. క్రొత్త సమాధి. ఏంటిదంట? ఎవడు ఎన్నడూ చేయండి క్రొత్తది. ఒకవేళ ఆయన బ్రతికుండగానే సమాధి తొలిపించుకున్నాడు కానీ సరిపోయింది. సమాధి తొలిపించుకోకపోయింటే ఏమైంది? యేసు దేహం అంటే క్రొత్తది. అందుకని కృష్ణన్న, నీలకంఠ గారు, చంద్రయ్య గారు, రత్నమ్మ కాస్త సంఘం కొరకే వారి సొంత ప్రాపర్టీస్, వారి స్థలాలను చెప్పవే, వారి స్థలాలను ఏం చేశారయ్యా? సంఘం కొరకు ఇచ్చారు. సంఘం కొరకు ఇచ్చారు. అంటే కొంతవరకు వారిలో అరిమత్తయి యోసేపు లక్షణాలు ఉన్నాయనే కదా. సంఘం అంటే దేహం కొరకు ఇచ్చారు. అంటే వీళ్ళు సంఘం కొరకే, మనుషుల కొరకు ఇవ్వాల. దేవుని సన్నిధి, సహవాసం, ప్రజలు కూడుకోవడానికని ఇచ్చారు.
కానీ అది ఈరోజు ఏమైపోతుంది? ఏ పర్పస్తో ఇచ్చారో, ఏ బ్రాడ్ మైండ్తో ఇచ్చారో ఈరోజు అది జరగడము లేదు. ఈరోజు జరగడం. ఏడవది ఏంటంటే రాతితో భద్రపరిచాడంట. ఏడవది ఏం చేశాడు? సంఘాన్ని ప్రొటెక్షన్ చేశాడు. సంఘాన్ని వీధుల పాలు చేయడం, నవ్వుల పాలు చేయడం కాదు. సంఘాన్ని చీల్చి చెండాటం కాదు. ప్రజలు వస్తే రండి, లేకపోతే లేదు అనేవాడు కాదు. అరిమత్తయి యోసేపులో 7 లక్షణాలు మనకు. యేసు దేహం అంటే సంఘం. కాబట్టి ఈనాడు నీవు నేను మనం ఎలా ఉన్నాం, మన క్యారెక్టర్ ఎలా ఉంది? అరిమత్తయి యోసేపు లాంటి వారి మీద ఆయనలో ఉన్న గుణగణాలు, ఎంత త్యాగం చేసి ఉంటాడు. ఎంతమంది బంధువులు పిలవాలి, అప్పుడు భోజనాలు పెట్టాలి, చిన్న దినం భోజనాలు పెట్టాలా, పెద్ద దినం భోజనాలు పెట్టాలా. ఇక తెలంగాణ అయితే ప్రతిదానికి మేక మాంసం పెట్టాలి. ఇక లేదంటే కళ్ళు ఫుల్గా తడిసిపోయేదాకా మాంసం పెట్టకపోయినా కళ్ళు పెట్టాల్సి వస్తుంది కంపల్సరీ కదా. ఇది ఎంత ఖర్చు అవుతుంటుంది ఆయనకి? ఏంటంటే ఈ అరిమత్తయి యోసేపు ఇదంతా అర్థమవుతుంది లేదా? ఈ కోణంలో మనం ఆలోచన చేస్తే, అంటే దేవుని శరీరం సంఘం కొరకై ఈనాడు త్యాగం చేసే వాళ్ళకంటే కూడా సంఘాన్ని నవ్వుల పాలు చేసి పోలీస్ స్టేషన్లకు తెచ్చి కోర్టులకు తీసుకెళ్ళిపోయి దేవుని నామాన్ని నౌడి బజార్లో సెలవేస్తున్నటువంటి దృశ్యాలు ఈనాడు ఎక్కువైపోతుంది. అరిమత్తయి యోసేపుల అనుభవం నీవు నేను మనం కలిగి ఉండాలా? ఒక్క అరిమత్తయి యోసేపు గురించి పెద్దగా ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ నేను ధ్యానించినప్పుడు నాకు క్రొత్తగా అనిపించింది. ఇలాంటి ప్రత్యక్షతలు మనం కలిగి ఉండాలా? ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభువా గుడ్ ఫ్రైడే అది ఎందుకైంది? ఆ దేహ విషయం ఏమైంది? సిలువేయబడిన సమయం ఎంత? మరణించిన సమయం ఎంత? 7 మాటలు మాట్లాడడానికి సమయం, నువ్వు ఆ కఠినమైన ఎండలో, భూమికి ఆకాశం మధ్యలో మండుటెండలో, చర్మానికి రక్తము ఎండిపోతూ ఆ దుర్వాసన కొడుతూ మాట్లాడలేక నా కొరకు ఎంతగా హింసించబడ్డావు, శిక్షించబడ్డావు ప్రభువా. ఆ త్యాగము, ఆ సమర్పణ గ్రహింపు లేదు ప్రభా నాకు. ఏదో ఆయన చనిపోయినాడు, తిరిగి లేచాడు అనుకుంటున్నాను. అరిమత్తయి యోసేపు చరిత్ర నేను కూడా అలాగే ఉంటాను ప్రభా. నూతన సీయోను కొరకై, ఈ పరిచయ కొరకై, ఈ కాన్ఫరెన్స్ కొరకై నా వంతు నేను అరిమత్తయి యోసేపులాగా నాతో మాట్లాడావు ప్రభా. ఒక తీర్మానం చేసుకుంటాను. అలాంటి అనుభూతి నేను నీ సంఘం కొరకు, నీ పరిచయ కొరకు, నీ ప్రజల కొరకు, నీ దేహం కొరకు నా వంతు నేను ఏదైనా చేస్తాను. కుటుంబం విషయం ఏంటంటే, ఒక అద్భుతమైన సంగతి అరిమత్తయి యోసేపు ద్వారా మనము ఇక్కడ నేర్చుకోవచ్చు. మొదటిది, తన జీవితంలో యేసుక్రీస్తు దేహమునకు తను తెగించి దేహము నిమ్మని పిలాతు దగ్గర అడుగుతూ వచ్చాడు. మొదటిది. రెండవది, తన జీవితంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు దేహమునకు ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు మనం సమాధిలో చూస్తుంటే శవానికి వస్త్రం వేయటమే కాదు, సెంటు ఇవన్నీ వగైరా కూడా వేసేవాళ్ళుగా మనం చూస్తున్నాం. అంటే సుగంధ ద్రవ్యములు కూడా అరిమత్తయి యోసేపు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయనకి ఇష్టమైనటువంటిది సమాధిని కూడా యేసుక్రీస్తు కొరకు ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ రుజువులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రేమిన మిత్రులారా, సహోదర సహోదరులారా, అరిమత్తయి యోసేపు యేసుక్రీస్తు దేహము కొరకు లేక యేసుక్రీస్తు కొరకు ఎన్నో ఇచ్చినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ శరీరం కొరకు ఇచ్చాడని రాయబడింది. శరీరమే సంఘము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా ఆయన శరీరము సంఘము అని మనం చూస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి
సంఘానికి లేక దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో ఇప్పటి వరకు ఏమైనా ఇచ్చామా? దేవుని శరీరం అనబడుతున్న సంఘం కొరకు స్పెషల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు దానికి ఎంతో ఖర్చు, ఏమైనా ఇచ్చామా? VBS జరుగుతున్నప్పుడు ఎంతో ఖర్చు అవుతుంది, ఏమైనా ఇవ్వగలిగావా? అలాగే సువార్త కొరకై, పరిచయ కొరకై, గ్రామాల పరిచయ కొరకై ఎంతో ఖర్చు అవుతుంది, నువ్వేమైనా ఇవ్వగలిగావా? మందిరంలో మరి ఎక్స్టెన్షన్స్ కొరకు, అలాగే సండే స్కూల్ సెట్ కట్టడానికి, లేదంటే డైనింగ్ హాల్ కట్టడానికి, వంటగది కట్టడానికి, సిస్టర్స్ వైపు బ్రదర్స్ వైపు మరి వాష్రూమ్స్ నిర్మాణం చేయటానికి, లేక మందిరమే నిర్మాణం చేయటానికి, లేక మందిరానికి స్థలం కొనటానికి ఏమైనా ఇవ్వగలిగావా? లేక నీ సమయాన్ని ఇచ్చావా? నీ దగ్గర కలిగిన వాహనం పరిచయ కొరకు వాడుకోండి బ్రదర్, పలాంచోటి పరిచయకు వెళ్తున్నారు, నా వాహనం ఖాళీ ఉంది, ఆ పరిచయకు మీరు వాడుకోండి పరిచయ కొరకు అని ఏమైనా ఇవ్వగలిగామా? ఒక్కోసారి మందిరానికి మరి వ్యాను కూడా అవసరమై ఉంటుంది, వ్యాను కొనడానికి ఏమైనా నీ జీవితంలో ఇవ్వగలిగావా? యేసేపు, అరిమత్తయి యోసేపు ఎన్నో ఇవ్వగలిగాడు. యేసుక్రీస్తు దేహం కొరకు, ఆ దేహమే ఈనాడు, శరీరమే ఈనాడు సంఘం అని రాయబడుతుంది. సంఘం కొరకు నీ జీవితంలో ఏమేమి ఇచ్చావు? ఒకసారి ఆలోచన చేయి. మందిరంలో సాపలు అవసరం ఉంటాయి, ఫ్యాన్లు అవసరం ఉంటాయి, ట్యూబ్ లైట్లు అవసరం ఉంటాయి, సౌండ్ సిస్టమ్ అవసరం ఉంటుంది, కుర్చీలు అవసరమైనవి, ఆఫరింగ్ బాక్సులు, టేబుల్స్, సౌండ్ సిస్టము, జనరేటరు, ఇలా ఎన్నో ఉంటాయి. యేసు దేహం అనబడుతున్న సంఘం కొరకు నువ్వేమైనా నీ జీవితంలో ఇవ్వగలుగుతూ వచ్చావా? ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నావు, మంచిదే, దేవుని స్తోత్రం. ఎన్నో ఏళ్ళ నుంచి బాప్తిసం తీసుకున్నావు, పరిచారకుడిగా, పరిచారకురాలుగా, దేవుని సంఘంలో ఒక ప్రాముఖ్యమైన స్థానంగా, సంఘ పెద్దగా, నాయకుడిగా, సేవకుడిగా కూడా ఉంటున్నావు. నీ వంతు నువ్వు ఏదైనా చేయగలిగావా, ఇవ్వగలిగావా? మాకు తీర్మానం చేస్తున్నావు. కనీసం అట్లీస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి, సంఘానికి వచ్చి వెళ్తున్నావు. నీ మనసులో దేవునికి స్థలం ఇచ్చావా? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? ఎన్నేళ్ళ నుంచి వస్తావు? ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలీదు, ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలీదు. ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. దేవునికి నీ హృదయంలో చోటు, లేదంటే నీకు కలిగిన స్థలాలలో, నీకు కలిగిన బంధుమిత్రుల్లో, లేక నీకు ఇల్లు సెంటు ఖాళీ ఉంటే అక్కడ పరిచయం చేయండి. సిస్టర్స్ పరిచయం ప్రారంభించండి, సండే స్కూల్ ప్రారంభించండి, గురుకుడికి ప్రారంభించండి, ఇక్కడ సువార్తకుడికి ప్రారంభించండి. ఇదిగో మా స్థలం ఇస్తా, మా మందిరం ఇస్తా, మా రేకుల సెంట్ ఇస్తారు, వాడుకోండి బదులు పరిచయం కొరకు. ఎప్పుడైనా ఇవ్వగలిగావా? నీ ఇంట్లో ఎన్నో వస్తువులు వేస్ట్గా ఉంటున్నాయి, ఇవి దేవుని మందిరానికి, ఇదిగో ఇటుకరాలు వాడుకోండి, ఈ నాపరాలు వాడుకోండి, ఈ బండలు వాడుకోండి. ఎప్పుడైనా ఇవ్వగలిగావా? ఈ స్టీల్ వేస్ట్గా ఉంది, తడిచిపోతుంది, ఎండకి ఎండిపోతుంది, తుప్పు పట్టిపోతుంది బ్రదర్, దేవుని పరిచయకు వాడుకోండి అని ఎప్పుడైనా ఇచ్చామా? కనీసం హృదయం ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి వెళ్తావు? మనసు మార్చుకోకుండా, దేవుడి కొరకు జీవితం ఇవ్వకుండా, దేవుడిని నీ రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకోకుండా. ఇదే అనుకున్న సమయం, రక్షణ దినం. ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడి మాటలు వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి ఒక మంచి తీర్మానం, నేను అరిమత్తయి యోసేపులాగా నాతో మాట్లాడావు ప్రభా, ఒక తీర్మానం చేసుకుంటా. అలాంటి అనుభూతి నేను నీ సంఘం కొరకు, నీ పరిచయ కొరకు, నీ ప్రజల కొరకు, నీ దేహం కొరకు నా వంతు నేను ఏదైనా చేస్తాను. కుటుంబం కొరకు చేస్తున్నాం, ఫ్రెండ్స్ కొరకు చేస్తున్నాం, బంధువుల కొరకు చేస్తున్నాం. కానీ నీ దేహం కొరకు, నీ సంఘం కొరకు, వాళ్ళందరికంటే నేను నీ కొరకు ఎక్కువ చేస్తాను ప్రభా, నీ కొరకు ఎక్కువ చేస్తాను, నీ కొరకు ఎక్కువ చేస్తాను. అరిమత్తయి యోసేపు యొక్క స్థానం నేను కూడా పొందుకుంటాను. ఆధిక్యత నాకు కూడా ప్రభా. నా వంతు నేను సిద్ధపడతాను, నీ మహిమ కొరకు జీవిస్తాను, నీ మహిమార్థంగా జీవిస్తాను. అరిమత్తయి యోసేపు చరిత్ర నాకు తెలియదు ప్రభా, ఈరోజు తెలియపరచు. అలాగే నన్ను సిద్ధపరచు, నన్ను బలపరచు. నీ సంఘం కొరకు, నీ దేహం కొరకు, నీ మహిమ కొరకు నన్ను కూడా వాడుకో. ఇంకా క్రొత్త చోట పరిచయం ప్రారంభించడానికి, కొత్త ప్రదేశాల్లో నీ దేహమును భద్రపరిచే సంఘాన్ని కట్టడానికి
స్నేహితుల దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి, బంధువుల దగ్గరికి, ఆ గ్రామాలకి నీ సంఘాన్ని నేను తీసుకొని వెళ్ళి క్రొత్త సంఘాన్ని స్థాపించడానికి నన్ను కూడా సిద్ధపరచు ప్రభా. ఇంతకాలం నాకు తెలియక చేయలేకపోయాను. ఒక తీర్మానం చేసుకున్నాం. ఒక నిమిషం మౌనంగా ఉంటాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు నీ తీర్మానం ఏంటి?